హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఎగ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేను చూపించిన విధంగా ఎగ్ రైస్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా అన్నాన్ని ఇలా విప్పి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్స్ని వేసి మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి వేడైన తర్వాత ఆయిల్ వేసి మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్గును యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 లవంగాలను వేసుకుందాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరను వేసుకుందాం. వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ రైస్కి. మీ రుచికి తగినంత కారం, వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. కలుపుకొని రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. రైస్కి ఉప్పు కారం పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. వేడివేడిగా మన ఎగ్ రైస్ రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది.